బాయ్కాట్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు బాయ్కాట్ ట్రెండ్, దీన్ని 4 విడతలుగా బాయ్కాట్ పీపుల్ వచ్చారు. ఫస్ట్ గ్రూప్ ఏంటంటే, ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాటలు ఔరంగజేబుని ఓడించి అనేది వాళ్ళకి హర్ట్ అయ్యారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా భీమ్లా నాయక్ టైం గురించి చెప్పి, ఆ తర్వాత నా కింద గూండాలు రౌడీలు లేరు, గుండెల్లో మీరున్నారు, ఇలాంటి డైలాగులు వేసేసరికి సినిమాని రాజకీయం చేశారు. ఇంకొకటి ఏంటంటే, 3 హీరోల ఫ్యాన్స్, గుంటూరు కారం టైంలో మహేష్ బాబు ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ ఎందుకో మా సినిమాని టార్గెట్ చేస్తున్నారు అని ఫీల్ అయ్యారు. ఆ గొడవలు ఇప్పుడు మనకు అనవసరం, మళ్ళీ పాతవి తవ్వినట్టు ఉంటుంది. బట్ అలా ఫీల్ అయ్యి ఏం చేశారంటే, మాకు ఓ రోజు వస్తుంది మేము చూసుకుంటాం అని అప్పుడు సెట్ అయ్యారు. ఇప్పుడు హరిహర వీరమల్లు రిలీజ్కి సిద్ధంగా ఉండేసరికి వాళ్ళందరూ వచ్చేసి, అప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు కదా, ఇప్పుడు మీ సినిమాని మేము బాయ్కాట్ చేస్తాం. నెక్స్ట్ వెంటనే మనోడు కాదు పగోడు సిచ్యువేషన్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పుష్ప టైంలో మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు మెగా ఫ్యాన్స్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు. ఆ తర్వాత అఫ్కోర్స్ బహిరంగంగానే చెప్పుకున్నారు కూడా, మేము బాయ్కాట్ చేస్తాము అని. వాళ్ళకి ఇప్పుడు మాకు టైం వచ్చిందని ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ దేవర టైంలో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వల్ల, ఎన్టీఆర్ వల్ల, లేకపోతే ఇంకెవరి వల్ల, ఆ డైరెక్టర్ వల్ల ఆచార్య అని గిల్లారు అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ ఎందుకో ఇబ్బంది పడ్డారు ఏదో అంశంలో. అంటే ఆయనకు ఫ్రీడమ్ ఇస్తే బాగా ఇస్తాడు సినిమాలు అన్న అంశం, అది ఎక్కడికి వెళ్ళింది. సో ప్రశాంత్ కూడా దేవుడి పని చేస్తే అనేది బాగా ట్రెండ్ చేస్తారు దాన్ని. మాకు కూడా ఒక రోజు టైం వస్తుంది, అప్పుడు మేము చేస్తామని ఇప్పుడు వాళ్ళు వచ్చారు. ఇట్లా 4 గ్రూపులుగా దీన్ని బాయ్కాట్ అనేసరికి ఆ బాయ్కాట్ ట్రెండ్ పైకి వెళ్తుంది.